అలకనంద తన కోసం వచ్చిందని జాను చెప్పగానే మురళి అయితే చాలా సంతోషంగా తన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఏంటి అలకనంద ఇక్కడే ఉన్నావు? మన షాప్ దగ్గరికి వచ్చి కూడా షాప్ దగ్గర రాకుండా ఇంత దూరంలో ఎందుకు ఉన్నావు అనేసి తన దగ్గరకు వచ్చిన మురళి అడుగుతూ ఉంటే, ఎందుకు బావా నేను అక్కడికి రాను, మళ్ళీ నేను నీ షాప్ దగ్గరికి వస్తే నీ కోసం ప్రేమగా వచ్చానని నువ్వు అనుకొని మళ్ళీ నువ్వు బాధపడతావు, తర్వాత అమ్మ అలాగే నాన్నమ్మ ఇద్దరు కూడా నన్నే తిడతారు, అవసరమా నాకు ఇదంతా చెప్పు అనగానే మురళి అయితే మొహం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో జాహ్నవి అయితే బావతను ఇలాగైనా మాట్లాడేదే అంటే నాకు ఇలాగే వచ్చు పద వెళ్దాము అనేసరికి సూర్య ఎవరై నువ్వు ఇంటికి వెళ్ళి సామాన్లు ఇచ్చేయరా నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఇక జాను దగ్గరికి వస్తూ, హాయ్ గోదావరి పిల్ల ఏంటి ఇక్కడ నువ్వు అనేసి అడుగుతూ ఉంటే, స్కూటీ ఎక్కేదల్లా సూర్య కనిపించడంతో నువ్వేంటి ఇందాక పట్టణంలో కనిపించావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నావు, ఏంటి సంగతి, మమ్మల్ని ఫాలో అవుతున్నావా ఏంటి అనేసి జాను సీరియస్గా అడుగుతూ ఉంటే, హలో అంత లేదు, ఏదో కోయిన్సిడెంట్గా అలాగా విధిరాత మనం దేవుడిని కలపాలని చూస్తున్నాడు, డెస్టినీ ఎలా కలిసి వస్తుంది అంతే అని చెప్పి సూర్య అయితే కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అనేసరికి, అదేం లేదు నేను మీ బావ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చాను, అందుకే మీరు ఇటు వచ్చేసరికి తెలిసింది అంటే ఇక సూర్య చెప్పిన అబద్ధాలకి అక్కడ ఉన్న జానుకి అయితే నవ్వాగదు, అలాగే నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతలా నవ్వుతున్నారు, నేను ఇప్పుడు ఏమైనా జోక్ చెప్పానా అనేసి సూర్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మా బావ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చావా అని షాక్గా అడుగుతూ ఉంటుంది. అవును అవును అది నిజమే కదా, ఎందుకంటే దాంతో మళ్ళీ నవ్వుతూ ఉంటుంది జాహ్నవి అయితే. ఏమైందండి ఎందుకు నవ్వుతున్నారని సూర్య అడిగేసరికి, మా బావ లేడీస్ టైలర్, నువ్వు తన దగ్గర ఎలా బట్టలు కుట్టించుకుంటావు అనేసరికి, అబ్బా దొరికిపోయానే అనేసి ఇక సూర్య అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అది అది అని నాచుతూ, అదే నాకు ఆల్ట్రేషన్ చేయడానికి వచ్చానంటే అది తెలిసిందిలే, సరే పడవబ్బాయి నేను వెళ్తున్నా అని చెప్పి అనేసరికి అక్కడున్న అలకనంద, ఏ నువ్వేంటి నేను గోదావరి పిల్ల అంటున్నాడు, అతన్ని నువ్వు పడవబ్బాయి అంటున్నావు, ఏం సంగతి అంటే, అది పెద్ద కథలే అక్క తర్వాత చెప్తాలే, సరే పద మనం వెళ్దాము అని చెప్పి అలకనంద స్కూటీ ఎక్కి ఎదురు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడు సూర్య.